పూరి జగన్నాథ్ని వదలబోమంటున్న బయ్యర్లు. పూరికి బిగిసిన ఉచ్చుతో కష్టాల్లో డేరింగ్ డాషింగ్ డైరెక్టర్. పూరి సినిమాలు పాతవైనా కొత్తవైనా సరే ఇక రిలీజ్ లేనట్టే. అంటే ఇప్పుడు పోకిరి రీ రిలీజ్ కూడా లేనట్టేనా? ఇంతకీ పూరితో బయ్యర్ల గొడవేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పూరి జగన్నాథ్కు ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ఉంది. హీరోల మేనరిజాన్ని మార్చాలన్నా, బిగ్ స్క్రీన్పై మాస్ డైలాగులతో మంటలు పుట్టించాలన్నా అది పూరికే సాధ్యం. ఆయన లాంటి సీన్స్ డైలాగులు రాసే డైరెక్టర్ ఇండియాలోనే లేరని సాక్షాత్తు రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసించారంటే పూరి పెన్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంటే పూరి గారు లాగా ఎవరు రాయలేదు. నేను బుజ్జిగాడు నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చెక్కిపోయింది. ఆయనలో ఎవడు రాయలేడు. ఇట్స్ హిస్ రైటింగ్, ది క్యారెక్టర్ డిజైనింగ్, వాట్ పూరి గారు అలా ఎవడు లేడు ఇండియాలో, వరల్డ్లో లేడు. అదొక డిఫరెంట్ మనిషి. అది ఆ క్యారెక్టర్ ఆయన రాయగలడు, మళ్ళీ రాయకపోయినా ఆయనే ఎవడు ఇమిటేట్ చేయలేడు. అతి తక్కువ టైంలో సినిమాను పూర్తి చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే డైరెక్టర్గా ఆయన పేరుగాంచారు. అయితే ప్రజెంట్ అదే పూరి జగన్నాథ్ తన కెరీర్లోనే అత్యంత క్లిష్టమైనటువంటి స్టేజ్ను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు పూరి సినిమా వస్తుందంటే ట్రేడ్ వర్గాల్లో హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. ఇస్మార్ట్ శంకర్తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి పూరి ఆ తర్వాత విజయ్ దేవరకొండతో తీసినటువంటి లైగర్పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా ఘోర పరాజయం పాలైంది. బయ్యర్లను కోలుకోలేని దెబ్బతీసింది. ఆ తర్వాత వచ్చినటువంటి డబుల్ స్మార్ట్ కూడా అదే బాట పట్టడంతో నష్టాలు రెట్టింపయ్యాయి. లైగర్ టైంలో నష్టపోయినటువంటి డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లిస్తారని పూరి హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. అయితే పైగా ఇచ్చినటువంటి చెక్కులు బౌన్స్ కావడంతో పంపిణీదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే ప్రజెంట్ టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఈ టైంలోనే మహేష్ బాబు హీరోగా పూరి తెరకెక్కించినటువంటి ఇండస్ట్రీ హిట్ పోకిరిని మే నెలలో భారీ ఎత్తున రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. ఓవర్సీస్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేట్స్కి అమ్ముడయ్యాయి. అయితే పూరి పాత వాకిలి చెల్లించే వరకు కూడా ఆయనకు సంబంధించినటువంటి ఏ సినిమాను, అంటే పాతవి లేదా కొత్తవి ఏవి కూడా థియేటర్లో ప్రదర్శించకూడదని డిస్ట్రిబ్యూటర్ల యూనియన్ నిర్ణయించింది. ప్రముఖ పంపిణీదారుడు సునీల్ నారంగ్ నేతృత్వంలో ఫిలిం ఛాంబర్ ద్వారా ఈ ఒత్తిడి పెరుగుతుందట. పూరి నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో పోకిరి రీ రిలీజ్ను నిలిపేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా మహేష్ బాబు యాక్ట్ చేసినటువంటి మరో మూవీ అతిథిని రీ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ ప్రజెంట్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ నెంబర్ అనేటువంటి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో మళ్ళీ ఫామ్లోకి రావాలని ఆయన పట్టుదలగా ఉన్నప్పటికీ అనధికార నిషేధం పెద్దగా అడ్డంకిగా మారింది. అయితే బ్యాలెన్స్ సెటిల్ చేయకుండా ఈ సినిమాను కూడా రిలీజ్ కానివ్వబోమని కూడా డిస్ట్రిబ్యూటర్లు తెగేసి చెప్తున్నారు. ఒకవేళ పూరి వెంటనే స్పందించి బయ్యర్ల సమస్యను పరిష్కరించకపోతే ఆయన రాబోయేటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తనపై ఉన్నటువంటి ఈ అనధికార నిషేధాన్ని కంప్లీట్గా పూరి ఎలా ఎదుర్కొంటారు, తన మార్క్ మ్యాజిక్తో మళ్ళీ గట్టెక్కుతారా అన్నది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అయితే డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం తమకు రావాల్సినటువంటి బకాయిలు సెటిల్ చేసే వరకు కూడా పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి ఏ సినిమాను, పాతవి లేదా కొత్తవి, థియేటర్లో ఆడించబోమని కూడా డెసిషన్ తీసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ల యూనియన్ ఇంత గట్టిగా నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్లో ఇప్పుడు కలకలం రేపుతుంది. ఒకవేళ పూరి జగన్నాథ్ వెంటనే స్పందించి బకాయిలు చెల్లించకపోతే ఆయన రాబోయేటువంటి ప్రాజెక్టులకు పెద్ద చిక్కులు తప్పవని ఇండస్ట్రీ వర్గాలు సైతం చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే స్టిల్ ఈ గొడవ ఇప్పుడుది కాదు, అది గతంలో వచ్చినటువంటి లైగర్ టైంలో నుంచి వెళ్ళి ఈ ఇష్యూ పెద్దగా అవుతూనే ఉంది. అయితే పూరి జగన్నాథ్ ఇంటి ఎదురుగా కూడా కూర్చొని డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఒక టెంట్ వేసుకొని ఒక పెద్ద ధర్నా ఎత్తున అక్కడ వాళ్ళు ప్లే చేయడం జరిగింది. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆ బకాయిల్ని సెటిల్ చేస్తాను, చేద్దాం అన్నటువంటి పూరి స్టిల్ ఇప్పటి వరకు కూడా వాటి మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కానీ ఒక హామీ కానీ ఇవ్వకపోవడంతో ఇక నెక్స్ట్ వచ్చేటువంటి పూరి సినిమాని ఏదైనా కానీ అటు డిస్ట్రిబ్యూటర్లు మొత్తం అనుకొని, అటు పాత సినిమా అయినా కొత్త సినిమా అయినా, అంటే ఇప్పుడు పాత సినిమా ఆల్రెడీ పోకిరి రీ రిలీజ్కి రెడీగా ఉంది. సో మేలో డెఫినెట్గా ఆ సినిమా వస్తుంది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే అటు ఓవర్సీస్లో కావచ్చు, ఇటు లోకల్లో కావచ్చు. పూరికి ఉన్నటువంటి, అంటే పోకిరికి ఉన్నటువంటి క్రేజ్ అది అంత ఇంత క్రేజ్ కాదు. సో ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా మళ్ళీ రిలీజ్ చేసినా ఆ సినిమాకు ఉన్నటువంటి రెస్పాన్స్ ఆ సినిమాకే ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు పోకిరి రీ రిలీజ్ పెట్టుకున్నారు సంబంధించినటువంటి మేకర్స్. బట్ కాకపోతే అక్కడ పూరికి ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా డిస్టర్బ్ చేయడంతో ఆ సినిమాని ఆపేసి ఇప్పుడు ఆ ప్లేస్లో అతిథిని తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుంది. బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కొత్త సినిమాలు ఏమైనా రిలీజ్ అవుతాయంటే నో, కొత్తవి కూడా కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు పూరి ఆల్రెడీ
అక్కడ విజయ్ సేతుపతి సినిమాతోటి చాలా చాలా బిజీగా ఉన్నారు. బట్ ఆ సినిమా కూడా కొత్త సినిమా కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించినటువంటి వ్యవహారం అది క్లియర్ చేసేంత వరకు కూడా స్టిల్ ఇప్పుడు ఆ సినిమాని కూడా రిలీజ్ చేయబోనివ్వని కూడా చాలామంది అయితే అక్కడ డిస్ట్రిబ్యూటర్ తెగేసి చెప్పడంతో ఇప్పుడు పూరి కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఒక పక్క షూటింగ్ జరుగుతూనే ఉంది సినిమాది, మరో పక్క ఈ గొడవలు ఇవన్నీ చూస్తుంటే కొంచెం పూరి ఇప్పుడు టైం బ్యాడ్ నడుస్తుందని తెలుస్తుంది. వన్స్ ఒకసారి ఇప్పుడు విజయ్ సేతుపతి చేసేటువంటి సినిమా ఆల్మోస్ట్ ఆ సినిమా విజేంద్ర ప్రసాద్ స్టోరీ కూడా కరెక్షన్ చేసి ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో కాబట్టి డెఫినెట్గా హిట్ కొడతాడు. కాబట్టి దీనికి ముందే పూరి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లతోటి ఆ ఉన్నటువంటి విభేదాన్ని సెట్ చేసుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ విజయ్ సేతుపతి తోటి మరొక బ్లాక్ బస్టర్ కొడతారు. ఇండస్ట్రీలో అలా సస్టైన్ అవుతూనే ఉంటారని కూడా చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా పూరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కొంచెం బ్యాడ్ టైం అనే చెప్పాలి. సో మరి ఇన్ కేస్ ఆ గొడవని కనుక సాల్వ్ చేసుకొని ఫ్రెష్ మైండెడ్ తోటి ఇప్పుడు విజయ్ సేతుపతి తీసేటువంటి సినిమా కనుక వర్కౌట్ అయితే మాత్రం రికార్డులు కొల్లగొట్టడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి సినిమాలు తీయడంలో పూరి మంచి ఎక్స్పర్ట్. అటు గతంలో భవతి భిక్షాందేహి అన్నటువంటి టైటిల్ని కొంచెం అనుకున్నట్లుంది, కాకపోతే దాన్ని చేంజ్ చేసి ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియనియర్ ఈ టైప్ ఆఫ్లో ఇంగ్లీష్ కొంచెం మిక్స్ అయ్యే రేంజ్లో అక్కడ పూరి ఆ సినిమాకు ఒక టైటిల్ ఫిక్స్ చేసినట్లయితే తెలుస్తుంది. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నటువంటి కొద్దీ పూరి మీద ప్రెజర్ ఎక్కువ పెట్టే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ గొడవని క్లియర్ చేసుకుంటే దాని తర్వాత వచ్చేటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూరికి క్లియరెన్స్ అయిపోతాయని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మరి పూరి నెక్స్ట్ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.